మహబూబాబాద్ జిల్లా మున్సిపాలిటీ పరిధిలో అయితే ఉన్నాము. మున్సిపల్లో 11వ వార్డు కౌన్సిలర్గా లచ్చిరామ్ నాయక్ మనతో ఉన్నారు కౌన్సిలర్గా. మరి ప్రధానంగా అతను ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఉన్నారు. అసలు రాజకీయంలో రావడానికి ప్రధాన కారణం ఏంది? వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం. సార్ నమస్తే. నమస్కారం. బాగున్నారు సార్? బాగున్నాం సార్. ఒకేసారి ఆ రాజకీయంలో రావడానికి ప్రధాన కారణం ఏంటి సార్? కారణం అంటే స్థానికతంగా ఇక్కడ మాకు ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి వార్డు పరంగా పాత బజారు కానీ భవన్ నగరు, ఈద్గా బజారు మరియు హస్తినాపురం, గోపాల్పురం, ఎస్ఆర్ నగర్, నందనవనం కాలనీ, ఈ రోడ్ డ్రైనేజీ కానీ రోడ్డు స్ట్రీట్ లైట్లు, మిగతా రేషన్ కార్డులు, పింఛను, అన్నీ డ్రైనేజ్ సమస్యలు అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఈ సమస్యలను అభివృద్ధి చేయాలని ముందుకు వచ్చినాం. మా యూత్ పరం భవన్ నగర్ యూత్ నన్ను ఏకీగ్రవంగా ఎన్నుకోవడం జరిగింది. మీరు నిలబడితే బాగుంటుందని చెప్పారు. ఎందుకంటే మా యూత్ కలిసి ఒక కమ్యూనిటీ పెట్టుకున్నాం భవన్ నగర్ యూత్ అని. ఆ యూత్ తరఫున చాలా మందికి సాయం చేసినాం మేము. చనిపోతే కానీ అవి కానీ ఒక ఇద్దరు పేదింటి అమ్మాయిలను పెళ్ళిళ్ళు చెప్పారు, సామాన్లు పెట్టడం కానీ బీరువాలు, ఫ్రిడ్జులు అట్లాంటి పెట్టడం జరిగింది. ఒక కులమతాలకు అతీతంగా ఒక ముస్లిం అబ్బాయికి హెల్త్ ఇష్యూ ఉంటే షుగర్ అటాక్ అయితే 9 ఇయర్స్ అబ్బాయికి లివర్ డ్యామేజ్ అయితే దానికి సాయం చేసినాం. హాస్పిటల్ ఖర్చులకు ఇప్పించినాం. మొన్న రీసెంట్గా కుటుంబ నియంత్రణ బంద్ అన్నప్పుడు ఒక ముసలావిడ సూసైడ్ చేసుకోపోయింది, ఆమె కూడా ఆదుకున్నాం. స్కూల్లో కొన్ని ఫ్రిడ్జ్లు వాటర్ ఫ్రీ ఇప్పించినాం. ఇలా అన్ని కార్యక్రమాలు చేసినాం. ఇవన్నీ మనం చేసినాం. మనకు అర్హత ఉంది నిలబడడానికి. రిజర్వేషన్ అనుకూలించింది. ఈ రిజర్వేషన్లో నిలబడి గెలిస్తే ఈ అభివృద్ధి పనులు మన వార్డు పరంగా కానీ అన్ని విధాలుగా చేసుకోవచ్చని మా యూత్ ప్రజలు, మా వార్డు ప్రజలు, మా అంతా ఈ 11th వార్డు అంతా ప్రజలు నన్ను ఎన్నుకోవడం జరిగింది. మనం ఉంటే బాగుంటుందని చెప్పింది. అందుకే ముందుకు వస్తున్నాను. ఇదే కాకుండా సార్ ప్రధానంగా మీరు ఏదో ఒక పార్టీతో రాలేదు, ఇండిపెండెంట్గా వచ్చారు. ఎందుకని? స్థానికత ఇక్కడ మెయిన్ స్థానికతకు చూసి గుర్తింపు చూసి ఇవ్వలేదు. ఓకే రైట్, చెప్పండి. అందుకనే ఇండిపెండెంట్గా ఆయన మంచి చేయడానికి ఏ పార్టీ అయితే ఏంది, పార్టీలకు అతీతంగా కాకుండా ఇండిపెండెంట్గా నిలబడవచ్చు అనేది ఉద్దేశంతో ముందుకు వచ్చినాం. మా ప్రజలు మా సహకారం ఉన్నారు. ప్రధానంగా ఇక్కడ సంబంధించిన 11వ వార్డులో ఏం సమస్యలు గుర్తించారు మీరు? ఇక్కడ గోపాలపురంలో వచ్చేసి డ్రైనేజీ సమస్య ఒకటి ఉన్నది. ఆ చెరువు కట్ట మీద ఒకటి వాళ్ళకు రోడ్డు బాగాలేదు. దాని మీద అంటే వాళ్ళకు మామూలు అంబులెన్స్ వచ్చినా కూడా ఇబ్బందిగా ఉన్నదని చెప్పారు. ప్లస్ అక్కడ వాటర్ ఫ్లోరింగ్ కట్ట మీద నుంచి రావాలన్నా కొద్దిగా ఇబ్బంది అని చెప్పారు. ఆ రోడ్డు వేపాలని చెప్పారు. వాటి మీద వీధి లైట్లు వేపాలన్నారు. లైటింగ్లు, డ్రైనేజీ, వాళ్ళకు పెన్షను, రేషన్ కార్డులు అవన్నీ సమస్యలు చెప్పారు. ప్రధానంగా ఈ గోపాలపురం వాళ్ళు ప్లస్ మన హస్తినాపురం, ఎస్ఆర్ నగర్ కాలనీ వాసులు వాళ్ళు కూడా చెప్పడం అంటే వాళ్ళకు కూడా డ్రైనేజ్ సమస్య ఉన్నది. స్ట్రీట్ లైట్లు, రోడ్లు వర్షాకాలం వచ్చినప్పుడు ఆ ఇంట్లలో కప్పలు, పాములు వస్తున్నాయని కూడా చెప్పారు. మెయిన్ బజారు డ్రైనేజ్ సమస్య ఉన్నది. భవన్ నగర్ కూడా వితంతు పెన్షన్లు కానీ కొన్ని సమస్యలు ఉన్నాయి. అన్ని ఓకే సార్, మీరు గెలిస్తే ఏం చేస్తారు? గెలిస్తే ప్రజల సమస్యలు తీర్చడానికే ముందుకు వస్తున్నాం. మేము ఇవన్నీ పనులు చేసి పెడతానని చెప్పి ఓట్లు అడగడానికి వస్తున్నారు. కానీ తర్వాత ఓట్లడికి కాలు మొక్కి అది మొక్కి ఆ మాటలు చెప్పి మాయ మాటలు చెప్పి ఓట్లు వేయించుకొని పోతున్నారు. తర్వాత సమస్యలకు ముందుకు రావట్లేదని చెప్పారు. మేము అట్లా కాదమ్మా మేడం, అట్లా కాదు. మేము ఆ పార్టీలకు ఖచ్చితంగా కాదు. మేము ఉన్నది ఇండిపెండెంట్గా వస్తున్నాము. ఒక్కసారి అవకాశం ఇవ్వండి స్థానికులని చెప్పి ఓటు అడగడానికి వస్తున్నాం. మా యూత్ సేవ చేయడానికి ముందుకు వస్తున్నాం. ఎంతమంది మహిళలు ఉన్నారు ఇక్కడ ఓటర్లు? మహిళలు వచ్చేసి 1100 చిల్లర ఉంటారు. మహిళల ఓట్లు ఎక్కువ ఉన్నది, అధికంగా ఉన్నది. అదే అడుగుతున్నాను. చివరికి మీ యొక్క ఓటర్ మహాశివులకు ఏ విధంగా ఓటు అడుగుతారు ఒకసారి చెప్పండి. నమస్కారం పెట్టండి. నమస్కారం. 11వ వార్డు ఓటర్ మహాశైలకు విజ్ఞప్తి. నా పేరు బాణత్ లచ్చిరామ్ నాయక్. నా యొక్క గుర్తు బ్యాట్ గుర్తు, 5వ నంబర్ సీరియల్ నంబర్ 5 బ్యాట్ గుర్తు. ఈ బ్యాట్ గుర్తుకు ఓటు వేసి అత్యధిక భారీ మెజార్టీతో గెలిపించి మన వార్డు పరంగా అభివృద్ధి పనులు చేపించుకోవాలని విజ్ఞప్తి. ప్రధానంగా ఒకటే చెప్తున్నారండి, సమస్యల వలయంలో 11వ వార్డు ఉంది. దాన్ని గుర్తించి వివిధ పార్టీల నుంచి
తను బీఫామ్ అడిగినా ఇవ్వలేకపోవడంతో తను ఇండిపెండెంట్గా రావడం జరిగింది అని తన యొక్క మాటల్లో తన యొక్క భావన కనిపిస్తాను. మాటల్లోనే బాధ కనిపించింది, అది గుర్తిస్తే చాలు అని కూడా చెప్తున్నారు. తను మాట్లాడుతుంటే తడబడుతుంటేనే తెలుస్తుంది ఏంటంటే ఏదో ఒకటి తపన, ఏదో ఒకటి చేయాలి. నా యొక్క 11వ వార్డు సంబంధించిన ప్రజలకు, పేద మధ్యతరగతి కుటుంబాలకు ఏదో ఒకటి చేయాలన్న ఒక తపనతో తన అడుగులు ఈ 11వ వార్డు కౌన్సిలర్గా వచ్చిందని కూడా అక్కడ కనిపిస్తుంది. ఏది ఏమైనా సరే మరి డబ్బుకు బానిస అవుతారా, ఓటుకు నోటు అవుతుందా అనేది అది పూర్తి స్థాయిలో అది మనం లేచి చూడాల్సిన పరిస్థితి. మరి డబ్బు కోసమే మీరు ఓటేస్తే, మీ ఓటు అమ్ముకుంటే భారత రాజ్యాంగం సంబంధించిన అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి ఇవ్వలేదు అని కూడా ఈ మాటలో తను మాట్లాడిన దాంట్లో కనిపించింది. ఏది ఏమైనా సరే తన యొక్క మాటలు, తను మాట్లాడిన విధానంలో పూర్తి స్థాయిలో ప్రజాక్షేత్రంలో ఉండాలి. నేను స్థానికుణ్ణి, నన్ను గెలిపించండి, మీ యొక్క అడుగుజాడలో ఉంటా, మీరేసే ఒక ఓటు 5 ఏళ్ల పాటు మీ తోడై ఉంటా అని కూడా చెప్తున్న పరిస్థితి. ఏది ఏమైనా సరే అన్ని కలిసి వచ్చే అంశం ఉందా లేదా అని కూడా చూసే ప్రయత్నం చేద్దాం. T9 ప్రతి సీతారాంతో ఫేస్ టు ఫేస్. థ్యాంక్ యూ అండి. గుర్తుకే